మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరపున నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డిని కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని అతని పేరుని ఖరారు చేశారు. నవీన్ కుమార్ రెడ్డి స్వస్థలం నందిగామ మండలం మామిడిపల్లి. ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ గా పనిచేశారు. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, గాయత్రి, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ 11వ తారీఖుతో ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. మొన్నే జీవన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కొద్దిసేపటి క్రితమే అభ్యర్థిని ప్రకటించారు. బీఆర్ఎస్ తరఫున నవీన్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా బీఆర్ఎస్ కేసీఆర్ ప్రకటించారు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణన తీసుకుని అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నవీన్ కుమార్ రెడ్డి షాద్నగర్ నియోజకవర్గం మామిడిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఇంతకుముందు ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆయన ప్రధానంగా అటు రాజకీయాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నవీన్ కుమార్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొద్దిగా అంగబలం ఉన్నటువంటి నేతలకే రెండు పార్టీలు కూడా టికెట్ ఇచ్చాయని చెప్పొచ్చు. అటు కాంగ్రెస్ క్యాండిడేట్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ క్యాండిడేట్ కావచ్చు, ఇద్దరు కూడా అలాంటి నేతల్ని బరిలోకి నిలిపారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల సంబంధించి 1445 మంది ప్రజాప్రతినిధులు ప్రస్తుతం ఉన్నారు. అందులో బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ బీఫారం గెలిచిన వారు 1006 మంది ఉన్నారు. అయితే వివిధ కారణాల చేత కొంతమంది మీద అనర్హత వేటు పడింది. ఇంకా మిగతా 850 మంది ప్రజాప్రతినిధులు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ 850 మందితో ఎమ్మెల్సీ గెలవడం బీఆర్ఎస్ పార్టీకి సునాయాసమే. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా గట్టి బలమైనటువంటి క్యాండిడేట్ ను నిలబెట్టిన నేపథ్యంలో ఈసారి పోటీ మాత్రం రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు గతంలో చూసాం. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ స్థానిక సంస్థల్లో గెలిచేటువంటి పరిస్థితి మనం చూసిన నేపథ్యంలో ఈసారి పోటీ చాలా రసవత్తరంగా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. 11వ తారీఖు నాడు నామినేషన్ల చివరి తేదీ ఉన్న నేపథ్యంలో ఈ లోపలే ఇద్దరు క్యాండిడేట్లు కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ పోటీలో మాత్రం ఎవరు నెగ్గుతారో అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. గాయత్రి. థాంక్యూ చందు.